హాయ్, దిస్ ఈజ్ ఆంజనేయులు ఫ్రమ్ అనంతపురం. ఇప్పుడు చూడండి, మనం విండోస్ 7లో స్టార్ట్ బటన్లో ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ యాక్సెసరీస్ అనే ఆప్షన్ ఉంది. ఈ యాక్సెసరీస్ ఆప్షన్స్లో మనకు క్యాల్కులేటర్, నోట్ ప్యాడ్ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం వాటి గురించి నేర్చుకుందాం. క్యాల్కులేటర్ అనేది అందరికీ తెలిసిందే. సో క్యాల్కులేటర్ వల్ల ఏంటంటే ఏదైనా మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 96 ప్లస్ 36 ఈక్వల్ టు ఇలాంటి క్యాల్కులేషన్స్. ఇదే వ్యూలోకి వెళ్తే సైంటిఫిక్ క్యాల్కులేషన్స్ ఉంటుంది, తర్వాత ప్రోగ్రామర్కి సంబంధించినవి, స్టాటిస్టిక్స్ సంబంధించిన క్యాల్కులేటర్, ఓకే, డిజిట్ గ్రూపింగ్ సంబంధించిన క్యాల్కులేషన్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఇదే క్యాల్కులేటర్ మనకు డైరెక్ట్గా ఈ రన్ బాక్స్లో రావాలంటే CALC క్యాల్క్ అని మనం ఎప్పుడైతే టైప్ చేస్తామో ఓకే ఆటోమేటిక్గా ఇక్కడ క్యాల్కులేటర్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ ఆల్ ప్రోగ్రామ్స్లో మనకు డైరెక్ట్గా యాక్సెసరీస్లోకి వెళ్తే కమాండ్ ప్రాంప్ట్, ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి. పెయింట్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇక నోట్ ప్యాడ్, ఓకే, నోట్ ప్యాడ్ గురించి ఫస్ట్ మనం తర్వాత నేర్చుకుందాం. ఈ రన్ అనే ఆప్షన్ ఏంటి అంటే డైరెక్ట్గా మనం ఏదైనా ఒక బాక్స్ డైరెక్ట్గా రన్లో ఎంటర్ చేయాలంటే ఇందాక MS పెయింట్ చూడండి, క్లిక్ చేస్తే MS పెయింట్ వచ్చేస్తుంది. అట్లాగనే సో తర్వాత ఇక్కడే సర్చ్ బాక్స్లో ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ఇక్కడ యాక్సెసరీస్ రన్, ఇక్కడ మరి మనం ఏంటి క్యాల్కులేటర్ అని క్లిక్ చేసి క్యాల్కులేటర్ వచ్చేస్తుంది. ఆ విధంగా మనము ఈ రన్ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సౌండ్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓకే, విండోస్ ఎక్స్ప్లోరర్, వర్డ్ ప్యాడ్ ఇలాంటివన్నీ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కీబోర్డ్లో మనం ఏదైనా టైప్ చేయాలనుకుంటే ఆల్ఫాబెట్ కానివ్వండి, నంబర్ కానివ్వండి, ఓకే, ఏదైనా సరే టైప్ చేయాలనుకుంటే ఆ నోట్ ప్యాడ్లో కానీ దేంట్లైనా ఫస్ట్ మన కీబోర్డ్ పని చేస్తేనే మనం ఏమైనా టైప్ చేసుకోగలుగుతాం. కీబోర్డు పని చేయకుండా మనము టైప్ చేసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ మౌస్ వర్క్ అవుతుంది, కీబోర్డ్ పని చేయలేదు. అట్లాంటి టైంలో ఇక్కడ మనం స్టార్ట్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ సెర్చ్ బాక్స్లో మీరు ఏం టైప్ చేయాల్సి ఉంటుందంటే OSK అంటే ఏంటి, ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అని. ఈ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ మనం డైరెక్ట్గా ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి, OSK అంటే ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనేది మనకు కీబోర్డ్లో ఏమైతే కీస్ ఉన్నాయో యాజ్ టీజ్గా ఇట్లాగనే చూపించేస్తుంది అనమాట. ఇప్పుడు సో చూడండి, ఇక్కడ ల్యాప్టాప్ వాడుతున్నాం కాబట్టి మనం ల్యాప్టాప్ పరంగా కీస్ ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్కటి మీరు ఇప్పుడు నోట్ ప్యాడ్ అనేది తీసుకోండి. నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తున్నాం. ఈ నోట్ ప్యాడ్, ఓకే, ఈ నోట్ ప్యాడ్ అనేది ఒక టెక్స్ట్ ఫైల్ అండి. ఈ నోట్ ప్యాడ్ ఏంటి అంటే ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎనీ టెక్స్ట్ టైప్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ మనం టైప్ చేసిన టెక్స్ట్కి ఎటువంటి ఫార్మాట్స్ అప్లై చేయలేం. ఏమి అప్లై చేయలేము అంటే కలర్స్ కానివ్వండి, అలైన్మెంట్స్ కానివ్వండి, లైన్ స్పేసింగ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏం చేయలేమన్నమాట. మనం ఏదైతే ఇక్కడ టైప్ చేస్తున్నామో చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఫాంట్లోకి వెళ్ళి ఓకే డైరెక్ట్గా మీరు ఇక్కడ సైజ్ పెంచినారనుకోండి మొత్తం టెక్స్ట్ అంతటికి పెరుగుతుంది. ఆ పర్టికులర్ సెలెక్షన్ ఏరియాకి పెంచలేం. ఇది ఫాంట్ టైప్స్ ఇలాంటివన్నీ కూడా ఏం మార్చలేమన్నమాట. ఎనీ టెక్స్ట్ టైప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నోట్ ప్యాడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ నోట్ ప్యాడ్లో మనం కీబోర్డ్ పని చేయకపోతే ఇక్కడే టైప్ చేసుకోవచ్చు. చూడండి ఇలా. ఓకే, ఎంటర్ కావాలనుకుంటే ఇక్కడ ఎంటర్ బటన్ నొక్కండి. ఇది కీబోర్డ్లో అంటే ల్యాప్టాప్ కీబోర్డ్ మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ మీరు డెస్క్టాప్లో విండోస్ 7 ఉంటే ఆ డెస్క్టాప్లో కూడా ఒకసారి OSKని ఎంటర్ చేయండి. స్క్రీన్ ఇక్కడ డైరెక్ట్గా ఆన్ స్క్రీన్ కీబోర్డ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ స్పేస్ బార్ ఇచ్చేసుకోవచ్చు. ఆల్ట్ కంట్రోల్ కీస్. క్యాప్స్ లాక్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, క్యాప్స్ లాక్ ప్రెస్ చేయొచ్చు. మొత్తం అన్నీ క్యాపిటల్ లెటర్స్లోనే మీకు డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 కావాలనుకుంటే 1 2 3 టైప్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఈ విధంగా ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే చూడండి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ డిలీట్ కావాలనుకుంటే డిలీట్ అంటే బ్యాక్ స్పేస్, ఇక్కడ బ్యాక్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిలీట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కర్సర్ని లెఫ్ట్ కావాలనుకుంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, డౌన్ కావాలంటే డౌన్, అప్ కావాలంటే అప్ మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్టికులర్ క్యారెక్టర్ మాత్రమే ఒకవేళ క్యాపిటల్లో రావాలంటే షిఫ్ట్కి పట్టుకోవడం,
ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అంతే, ఇవి ఎంటర్ చేయాలనుకోండి షిఫ్ట్ కీ పట్టుకొని మనం ఎంటర్ చేస్తాం అన్నమాట. అట్లా ఈ కీబోర్డ్ యూజ్ చేసి మీరు మౌస్తోనే టైప్ చేయొచ్చు. అంటే ఏదో అర్జెంటుగా ఉంది, ఇప్పుడు నా కొంచెం చిన్న లెటర్ లేదంటే ఏదైనా నంబర్స్ ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఈ షిఫ్ట్ కీ యూజ్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా చేసినట్లయితే మీరు నీట్గా ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. ఓకే, సో ఈ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ యూజ్ చేసి ఈ విధంగా టైప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏదైనా మనం ఒకవేళ వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో కీబోర్డ్ స్ట్రక్ అయ్యి మౌస్ మాత్రం పనిచేస్తుంది అనుకున్నా ఇక్కడ ఓఎస్కే అని టైప్ చేయండి, సరిపోతుంది అంతే. ఓఎస్కే అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, వచ్చేస్తుంది. అట్లా సో మనకి ఇక్కడ స్టార్ట్లో, ఆల్ ప్రోగ్రామ్స్లో, యాక్సెసరీస్లో ఓకే ఈ ఆప్షన్స్ అన్నీ ఉపయోగించుకోవచ్చు. అవునా, కాకపోతే కొన్ని మాత్రమే ప్రాక్టీస్ చేసుకోండి. మనకు ఉపయోగపడేటివి అన్నింటినీ మనం తలకి జరుపుకోకూడదండి. ఇక్కడ స్నిప్పింగ్ టూల్ అని ఉంది. మనం ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు నాకు ఇది మాత్రమే ఓకే సో కట్ చేసుకోవాలనుకుంటే ఆ ఏరియాని మాత్రమే సెలెక్ట్ చేస్తే ఆ ఇమేజ్ ఒకటే వచ్చేస్తుంది. దీన్ని ఏదో ఒక ప్లేస్లో మీరు సేవ్ స్నిప్ అని సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా స్నిప్పింగ్ టూల్స్ ఉంటాయన్నమాట ఈ విండోస్ 7లో, ఆల్ ప్రోగ్రామ్స్లో, యాక్సెసరీస్లో, ఓకే. సో ఇలాంటివి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక సౌండ్ రికార్డర్, ఏదైనా మీరు మాట్లాడిన సౌండ్ రికార్డ్ చేయాలనుకుంటుంది, స్టార్ట్ రికార్డింగ్ అని. ఓకే, హలో 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 స్టాప్ రికార్డింగ్, దాన్ని మీరు ఇక్కడ ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదో ఒక పేరుతో డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా ఏ అనే పేరుతో, అది సేవ్ అయిపోతుంది. ఆ సేవ్ అయిన దాన్ని మీరు ఏం చేయొచ్చు, రికార్డ్ చేయొచ్చు. కానీ ఇక్కడ రికార్డ్ చేయాలంటే మీ దగ్గర హెడ్ ఫోన్స్ ఉండాలి, హెడ్ ఫోన్స్ లేదంటే ఇన్బిల్ట్ మైక్ అన్న ఉండాలి, అప్పుడే మీరు రికార్డ్ చేస్తారనమాట. అట్లా రికార్డింగ్ యూజ్ చేసుకోవచ్చు ఈ ఆల్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్లో. ఓకే, ఇక వర్డ్ ప్యాడ్ కూడా సేమ్ వర్డ్ లాగానే, కాకపోతే ఏంటంటే దీంట్లో మినిమం కాంప్లెక్స్ ఫార్మాట్స్ మాత్రమే మనం ఎంటర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇంక ఎంఎస్ ఆఫీస్ వచ్చేస్తుంది కాబట్టి దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనండి, సో మిగతా 2 ఆప్షన్స్ అన్ని మీరు నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా నెంబర్కి కాల్ చేయండి.